బోర్డు మెంబర్లో మరొక కీలక వ్యక్తి డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ గారు. మాకు ఏ సమస్య వచ్చినా ఈయన్నే మా ఆపద్బాంధవుడు. ఈయన ఆధ్వర్యంలోనే మా మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. మా రక్తదాన కార్యక్రమాలకి ఈయన హాస్పిటల్ ఇస్తూ ఉంటారు. మా సంస్థతో ఆయనకున్న అనుబంధం గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వేదికను అలంకరించిన పెద్దలు తనికెళ్ళ భరణ్ గారికి, త్యాగరాజన్ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి, మరియు సభలో ఉన్న కార్యకర్తలకు, వారి బంధుమిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు నాకు 2 విషయాల గురించి క్లుప్తంగా చెప్పమని అమ్మా శ్రీనివాస్ అన్నారు. మొదటిది, అమ్మా స్వచ్ఛంద సేవా సమితి హెల్ప్ తోటి ఆధ్వర్యంలో మేము మొదలు పెట్టబోతున్న స్వస్థానంద్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. స్వస్థత అంటే హెల్త్, ఆనంద్ అంటే హ్యాపీనెస్. ఈ హెల్త్ అండ్ హ్యాపీనెస్ 2 కూడా ప్రతి మనిషికి కావాలి. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. అంటే మన ధర్మం ఆచరించాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, లేదా కోరికలు తీర్చుకోవాలన్నా, మోక్షాన్ని సంపాదించాలన్నా కూడా ఆరోగ్యం ఎంతో అవసరమైనది. అయితే ఈ ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలని తెలుసుకోలేని స్థితిలో ఉన్నది నేటి సమాజం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ డెఫినేషన్ ప్రకారం హెల్త్ ఈజ్ నాట్ అన్ absence ఆఫ్ డిసీజ్, ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అన్నారు. అంటే కేవలం జబ్బు లేకపోవడమే కాదు, శారీరకంగా, మానసికంగా, అలాగే సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా చక్కటి స్థితిలో ఉండడం ఆరోగ్యం అని చెప్తున్నారు. దీనే కొన్ని వేల సంవత్సరాల క్రితం సుశ్రుతాచార్యుడు సమదోష సమాగ్రశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యవదీతే అన్నాడు. అంటే మన శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేస్తూ, మన ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు కూడా చక్కగా పనిచేస్తూ చక్కటి స్థితిలో ప్రసన్నంగా ఉండడమే ఆరోగ్యం అన్నాడు. కానీ ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అంటే జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్ర కొనుక్కోవడం, అలాగే ఆనందం పొందడం అంటే బాగా డబ్బులు సంపాదించి షాపింగ్ చేయడం, ఇదే అనుకుంటున్నారు నేటి యువతరం. అది కాదు. ఆరోగ్యము, ఆనందము అంటే ఏమిటి? అసలు ఆనందం అంటే డబ్బుల్లోనే, షాపింగ్లోనే కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలు, మమతానురాగాలు, నమ్మకం, గౌరవం, ఇటువంటి భావాల వల్ల వస్తుంది అని చెప్పడానికి, అలాగే ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఈ జబ్బులు అనేవి రాకుండా మనం ఏం చేయాలి అనేది చిన్న చిన్న కామెడీ స్కిట్స్ ద్వారా మనల్ని ఆనందింపచేస్తూ, అలాగే ఆలోచింపచేస్తూ, ఆచరణ వైపు ప్రేరేపించే చిన్న యూట్యూబ్ ఛానల్గా మేము మొదలెట్టింది స్వస్థానం ఛానల్. ఆ స్వస్థానం ఛానల్ని వాళ్ళ భరణ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయబోతున్నాము. ఇక రెండో విషయం, అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థను ఎన్నో ఏళ్ళుగా దగ్గర నుండి గమనిస్తున్న నన్ను ఇందాక వాలంటీర్స్ అందరూ వారి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చెప్పారు. కానీ ఒక సంస్థగా మా సంస్థపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నాడు అమ్మా శ్రీనివాస్. సంస్థ అంటే రిజిస్ట్రేషన్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి కాదు. సంస్థ అంటే మనుషులు. ఈ మనుషుల్ని 3 రకాలుగా విభజించాడు భర్తృహరి సుభాషితాల్లో. అంటే ఈ భర్తృహరి సుభాషితాల్లోని భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి అనువదించిన ఏనుగు లక్ష్మణ్గా వీళ్ళు అంటాడు: ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించెదరు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులకు అగుచు నృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగంపరుసుమి ప్రజ్ఞానిధులు కావాలని అన్నారు. అంటే మనుషులు 3 రకాలు. మొదలెడితే ఏం సంకటాలు వస్తాయని మొదలెట్టకుండా ఆపేసేవాళ్ళు, మొదలెట్టిన పనిని మధ్యలో ఆటంకాలు వచ్చాయని ఆపేసేవాళ్ళు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటి అంతు తేల్చి వాటి పరిష్కారాన్ని శోధించి సాధించి దిగ్విజయులయ్యేవాళ్ళు ఉత్తములని 3 రకాలు. కానీ సమాజ సేవ ఈ విషయంలో నాకు ఎందుకో మనుషులు 4 రకాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ పనుల్లో ఉంటూ ఇంట్లో వాళ్ళ పట్ల ఉన్న బాధ్యతలనే నిర్వర్తించలేని స్థితిలోని సమాజం పట్ల నాకు అసలు బాధ్యత ఉంది అనేదే తెలియక, అసలు సమాజ సేవ గురించి తెలియని వాళ్ళు మొదటి రకం అయితే, సమాజ సేవ చేయాలి, సమాజం పట్ల నా బాధ్యత ఉన్నది కానీ చేస్తే ఏం ఆటంకాలు వస్తాయో అని భయపడి ఆపేసేవాళ్ళు రెండో రకం అయితే, ఎంతో ఉత్సాహంతో సమాజ సేవ మొదలెట్టి
మధ్యలో వచ్చిన ఆటంకాలు అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఆ బోర్డులో ఉండే మెంబర్స్ మధ్యన ఈగో క్లాషెస్ వల్ల కావచ్చు, మనస్పర్ధల వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. గత 15 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉండడం వల్ల ఎన్నో సంస్థలతో దగ్గరగా పనిచేసే అవకాశం లభించింది. సో నాకు ఈ అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు కలిసినప్పుడు మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేనేమో అనుకున్నాను. అయితే వీళ్ళు పనులు చేస్తుండగా వీళ్ళని చూస్తే మొదటి ముచ్చటేసింది. ఇంకా నాళ్ళు పోయిన తర్వాత ఆశ్చర్యం వేసింది, ఏంటి వీళ్ళు ఇంత చక్కగా పనులు చేస్తున్నారని. కొన్నాళ్ళు పోతే అవాక్ అయిపోయాను, ఇంత డెడికేషన్తో వీళ్ళు పనులు ఎట్లా చేయగలుగుతున్నారు అనేది చూసి అవాక్ అయిపోయాను. రీసెంట్గా హుడ్హుద్లో కొండ ప్రాంతం ట్రైబల్ ఏరియాల్లోని ఎక్కడ ఎవరు కూడా వెళ్ళలేనంత చాలా రూరల్ ప్లేస్లోకి 3 వాలంటీర్స్, మోహన్ నాగకుమారు, నాగబాబు, ఇంకా రామేశ్వరు, వీళ్ళు దాదాపు 12 కిలోమీటర్లు కొండపైకి ఎక్కి నడిచి వెళ్ళి వాళ్ళని అందుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ అందించారు. నిజంగా అత్యద్భుతమైన విషయం ఇది. ఇలాంటి అవాక్కయ్యే విషయాలు చాలా జరిగాయి. ఇప్పుడు ఈ అమ్మా శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఈయన అప్పుడప్పుడు నాతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు, కౌన్సిలింగ్ అని వచ్చినప్పుడు, అరే పర్సనల్ లైఫ్లో ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుంటే ఎన్ని మిగిలిన బాధలన్నీ పడుతూ కూడా ఎప్పుడు నవ్వుతూ, తుళ్ళుతూ, జోకులు వేస్తూ, అందరినీ ఉత్సాహపరుస్తూ ఇంత బాగా ఎలాగుండగలుగుతున్నాడు ఈయన. అతనికే అన్ని బాధలు ఉంటే సమాజం పట్ల ఉన్న బాధ్యతను నిర్వర్తించడం కోసం నిరంతరం 24 గంటలు ఎలా కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అయితే ఇది అతను ఒక్కడి బలమే కాదనిపించింది. శివాజీ పుట్టాలి కానీ మన ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలని కోరుకునే నేటి సమాజంలోని అటువంటి అత్యద్భుతమైన వ్యక్తిని తయారు చేసి పెంచి విలువలతో అతన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి సమాజానికి అందించిన ఆ మాతృమూర్తి అయిన మహోన్నత మాతృమూర్తి ఆదిలక్ష్మి గారికి సాష్టాంగ నమస్కారం చేస్తాను. దంకల్ బన్ గారు కోరిక మేరకు మాతృమూర్తి అయిన ఆదిలక్ష్మి గారు మనందరికీ అమ్మ అయిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ ఆదిలక్ష్మి గారు రమ్మని. పట్టుదలతో కష్టపడి పనిచేసే వాళ్ళకి దైవం కూడా సహకరించినట్టే ఎంతో చక్కటి సుగుణాలు కలిగిన సమాజ సేవలో అనుక్షణం నిమగ్నం అయిపోయి మమేకం అయిపోయి ఎంతో చక్కటి ధర్మపత్రిని కూడా భగవంతుడు అతనికి అందించాడు. అటువంటి హరిత వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎంతో చక్కగా వీళ్ళ కుటుంబం అంతా కూడా సమాజం కోసం 24 గంటలు వాళ్ళ ఇల్లును చూస్తే అది ఒక ఇల్లులా కాకుండా ఒక అద్భుతమైన సమాజాన్ని మార్చే ఒక కర్మాగారంగా, యంత్రాంగంగా కనబడుతుంది. ఎప్పుడూ కిటకిటలాడుతూ జనాలతోటి పనులతోటి. సో హరితాన్ని కూడా మనం అయితే కుటుంబం పక్కన పెడితే ఇది చిన్న కుటుంబం కానీ పెద్ద కుటుంబం. ఈ పెద్ద కుటుంబంలో వీళ్ళ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అంటే ఈ పని చేస్తే ఎవరికి గుర్తింపు వస్తుంది అనేది ఎప్పుడూ ఆలోచించరు. ఈ పని చేయడం వల్ల ఎంతమంది జీవితాల్లో మనం మార్పును తీసుకురాగలుగుతున్నాం, ఎంతమంది హృదయాల్ని ఆనందింపజేయగలుగుతున్నాం, ఎంతమంది కష్టాలని కన్నీళ్ళు మనం తుడవగలుగుతున్నాం అని నిరంతరం కార్యశూరుల్లా సైనికుల్లా కష్టపడి ఈ ఒక బెటాలియన్ తయారు చేసుకున్నారు కదా. అసలు ఇన్నాళ్ళు 7 సంవత్సరాలు వీళ్ళందరినీ ఒక తాటి మీద ఎలాగా నిలబెట్టగలిగాడు అని ఒక ఆలోచన చేస్తే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అంటే ఏ సంస్థ అయినా కూడా ఇలాగే ఉంటే ఇటువంటి చక్కటి పనులు చేయాలనిపించింది, చేస్తే బాగుంటుంది అనిపించింది. సో నేను అనుకుంటున్న పనులు ఏంటంటే మొట్టమొదటిది ప్లానింగ్. ఇఫ్ వీ ఫెయిల్ టు ప్లాన్ వీ ప్లాన్ టు ఫెయిల్ అన్నారు. అలాగా ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ప్రణాళికలు రచించుకుంటూ ఈరోజు ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి, ఈ సంవత్సరం ఏం చేయాలి, ఈ దశాబ్దంలో ఏం చేయాలి, 2 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉండాలి, చక్కగా ప్లాన్స్ వేస్తూ కంటిన్యూస్గా పనిచేస్తూ దాన్ని తన బ్లాగ్స్లో రాసుకుంటూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ అతను ఏం రాస్తాడంటే లక్ష్యం మీదకి తప్ప లక్షల మీదకి పోవట్లేదు అంటాడు శ్రీనివాస్. తన మనస్సు అలాగా తన టాలెంట్తో ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు కానీ నిరంతరం అలా సమాజ సేవ కోసం ఆఫీస్లో లేని టైం అంతా మిగిలిన టైం అంతా కూడా సమాజ సేవ కోసం ప్రణాళికలను రచిస్తూ ఆ ప్రణాళికల్ని ఆచరణలో పెడతాడు. సో అది ఒక రీజన్. రెండోది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళలంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఎప్పుడు జోవియల్గా సరదాగా నవ్వుతూ తుడుతూ జోకులు వేసుకుంటూ ఈవెన్ అనాథాశ్రమానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, లేకపోతే బ్లైండ్ స్కూల్కి వెళ్ళినా, లేకపోతే ఈవెన్ బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఎక్కడికి వెళ్ళినా కూడా సరదాగా నవ్వుతూ హాయిగా ఆ ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పనులు చేయాలంటే ఎంతసేపు పని చేసినా కూడా అలసిపోకుండా ఉండగలుగుతారని నాకు అనిపించింది.
మూడోది, ఇంత నవ్వుతూ తుడుతూ సరదాగా ఉంటూ కూడా ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపం లేకుండా ఎవరైనా కొంచెం అదుపు తప్పుతున్నారు, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లోని కొన్ని గ్రూప్స్ కేవలం వాళ్ళు చేసే పనులకు మాత్రమే ఉంటాయి. అందులో ఎక్కడన్నా ఎవరైనా బర్త్డే విషెస్ కానీ లేకపోతే ఇంకేదైనా జోక్స్ కానీ ఫార్వర్డ్ చేసి ఇమ్మీడియట్గా మిగిలిన వాళ్ళందరూ మందలించడం, ఇది కేవలం సమాజ సేవ కోసం మాత్రమే. ఇందులో వేరే ఇంకేమైనా వస్తే మిగిలిన వాళ్ళు డైవర్ట్ అయిపోతారని చెప్పి ఫన్ కోసం వేరే గ్రూప్ని పెట్టుకుని ఎంతో నిరంతర కార్యదక్షతో ఎప్పుడూ కూడా లక్ష్యం వైపు నుంచి మనసు పక్కకి జరగకుండా పనిచేయించే డిసిప్లిన్ కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తుందేమో అనిపిస్తుంది. ఇంకా ఇందాక మనం ఆ స్కిట్ చూసినా లేకపోతే అక్కడ మనం చూస్తున్నా కూడా కొత్త వాలంటీర్స్ని తీసుకురావడానికి ఎంతో చక్కగా అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళకి రుచి చూపించాలి, ఈ సేవ ఎలా ఉంటుంది, సేవ చేస్తే ఎంత బాగుంటుంది, ఎంత ఒక గంట కూడా రాలేకపోతే ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఆ 100 రూపాయలతో మేము ఎంతో సమాజ సేవ చేసి చూపిస్తాం, ఎంతో చక్కటి మార్పు తీసుకొస్తాం అని వాళ్ళకి సమాజ సేవను రుచి చూపించి నెమ్మదిగా వాళ్ళని వాళ్ళ గ్రూప్లో కలుపుకుంటూ వాళ్ళ కుటుంబంలో కలుపుకుంటూ వాళ్ళని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇంత వృద్ధి పొంది ఇంత చక్కగా జరుగుతుందనేది కూడా నాకు అనిపించింది. ఇంకొకటి, ఇంకా వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా పనులు చేస్తారు. ప్రతి వాడికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, అందులో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఈ కష్టాలని బాధల్ని అన్నిటిని కుటుంబంలో ఒక అన్నగా అతను లేదా మిగిలిన కార్యకర్తలు వీళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పట్టించుకుంటూ, ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ త్యాగరాజన్ గారు కానీ నన్ను కానీ ఇంకెవరన్నా అడుగుతూ ఏం చేస్తే బాగుంటుంది, ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని కంటిన్యూస్గా పరిష్కరించుకుంటూ కుటుంబంలో ఎటువంటి పొరపచ్చాలు రాకుండా చక్కటి కుటుంబాన్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ సంస్థ ఇంత బాగా వృద్ధి పొందుతుందని అనిపిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఒక అత్యద్భుతమైన పనే కాదు, మామూలు పనుల నుంచి గొప్ప గొప్ప పనుల వరకు అన్ని పనుల్లోని జనాల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ పనులు చేయడం వల్ల మన సమాజంలో మన వల్ల మార్పు వచ్చింది అనే ఒక ఫీలింగ్తో నిరంతరం పనిచేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా వచ్చినా కూడా వాళ్ళని అధిగమించే శక్తి కలుగుతుందని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక సంస్థ కాదు. ఇప్పుడు అక్కడ చూస్తే కనుక నా ఉద్దేశంలో 8 డిఫరెంట్ NGOs కలిసి పనిచేస్తున్నాయి. ఈ 8 డిఫరెంట్, ఒక చేయూత్ అనేది ఒక NGO, షేర్ అండ్ కేర్ అనేది ఒక NGO, సేవ్ లైఫ్ అనేది ఒక NGO. ఆ ఒక్కొక్క NGO చేసినంత పని ఒక్కొక్క బ్రాంచ్ చేస్తుంది. అలాంటి 8 పెద్ద NGOలన్నింటినీ కలిపి నడిపిస్తున్న ఒక మాతృ సంస్థ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అని అనిపిస్తుంది. అయితే ఇటువంటి కార్యక్రమాలని చక్కగా అమలు చేస్తూ వీళ్ళందరూ వేసుకున్న ప్రణాళిక విశ్వ ప్రణాళికగా అయి ఈ విశ్వాన్ని వసుదైక కుటుంబంగా మార్చాలని పరితపిస్తూ ప్రయత్నిస్తున్న ఎందరో మహానుభావుల్లో వీళ్ళందరూ ముందుండాలని కోరుకుంటూ నమస్కరిస్తూ నా ప్రసంగం ముగిస్తున్నాను.